సీఎం రేవంత్ రెడ్డి సంస్కారహీనమైన మాటలు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి వాస్తవాలు ఒప్పుకునే పరిస్థితిలో లేడని, రేవంత్ రెడ్డి బూతు పురాణం వినలేక మహిళలు చెవుల్లో దూదులు పెట్టుకుంటున్నారని అన్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే సంస్కారహీనమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. 2024 నుండి కూడా చూస్తే ఈనాటి వరకు ఏ సమావేశం పెట్టినా కానీ, ఏ ఒక్క సమావేశం పెట్టినా కానీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి కానీ, వారు నెరవేర్చినటువంటి వారు ఇచ్చిన హామీలు ఏదైతే ఎంత మేరకు నెరవేర్చినాం, ప్రజా అవసరాలు ఇంకా ఏమున్నాయి, మనం ఇంకా ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు చెప్పలేక, సమాధానం చెప్పలేక ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కి నెరవేర్చలేక చతికిలబడి ఏం చెప్పాలో అర్థం కాక, అంటే నిజంగా వారి నాయకత్వంలో ప్రభుత్వం ఎట్లా నడుస్తూ ఉందని మొత్తానికైతే ప్రజల ముందట స్పష్టంగా ఒప్పుకున్నాడు. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి. గల్లీ పోయినా కానీ, ఢిల్లీ పోయినా కానీ, ఎక్కడికి పోయినా కానీ దొంగల్ని చూసినట్టు చూస్తూ ఉన్నారంటే దొంగ లెక్కనే చూస్తారు. మరి మంచిని ఎట్లా అంటారు దొంగని? కాబట్టి అది మాత్రం వాస్తవంగా ఒప్పుకున్నాడు. ప్రజలందరూ గుర్తించాలి. అందుకని దొంగకి ఎప్పుడు కూడా దొంగ ఆలోచనలే ఉంటాయి, లంగ ఆలోచనలే ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా ప్రజల నుండి తిరగడమే, తప్పించుకొని తిరగవాడు ధన్యుడు సుమతి అని చెప్పినట్టుగా సుమతి పద్యాలల్లా నేరుగా ప్రజలకు వాస్తవాలు చెప్పడంలో ధైర్యం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు వాస్తవాలు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. వాస్తవాలు ఒప్పుకుంటే ప్రజలు ఇప్పటికే తిరస్కరిస్తూ ఉన్నారు. ఎందుకంటే నల్గొండ మీటింగ్ చూసినాం, తర్వాత నిన్న ఖమ్మం మీటింగ్ చూసినాం. మిగతా ఇంకెవరన్నా మాట్లాడేటప్పుడు 4 ముచ్చట్లు ఏమైనా చెప్తారేమో అని చెప్పేసి ఓపికతో ఉంటా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మైకు తీసుకోగానే ప్రజలందరూ కూడా మహిళా సోదరి మనలు అయితే చెవులలో దూదులు పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ బూతు పురాణం వినలేమని చెప్పేసి. అంటే చెప్పాల్సింది ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీల గురించి కానీ, మనం చేసిన ప్రజల గొప్పతనం గురించి కానీ చెప్పే పరిస్థితి లేక ఎందాక ప్రతిపక్షం మీద దాడి చేయడమే. ప్రతిపక్షం మీద దాడి చేసి ప్రజాక్షేత్రంలో నీ ప్రభుత్వం మీద, నీ వ్యవస్థకి, అట్లాగే నీ మంత్రుల మీద, నీ ఎమ్మెల్యేల మీద అంతా ధైర్యం ఉంటే, నీకు దమ్ముంటే రాజీనామా చేయి, ఎదుర్కొందాం. నువ్వా నేనా తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీనా లేకపోతే కాంగ్రెస్ పార్టీనా తెలుసుకుందాం. అది బలుపా వాపా అనేది కూడా తేలిపోతుంది. నీకంత ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటావు. అంతేగాని ప్రజాక్షేత్రంలో మా నాయకుల పర్యటన చూసి, కార్యకర్తలు ప్రజల స్పందన చూసి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పిచ్చి కుక్క గరిస్తే పిచ్చి కుక్క ఎట్లయితే తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా పిచ్చి కుక్క గరిసినోడు గనక అరిసినట్టుగా అరుస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏమన్నా పిచ్చి కనుక లేచిందో సత్యం, మరి పిచ్చి లేచి అరుతా ఉన్నాడో ఏమో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే మా హైట్ గురించి ఆయనకెందుకు, మా లావు గురించి ఆయనకెందుకు, మా తెలివితేటల గురించి ఆయనకెందుకు? నీకు తెలియలేదు, నువ్వు దద్దమ్మవు కాబట్టి మేము కూడా దద్దమ్మ లెక్క ఉండాలా? మా నాయకుడు ఒక సంస్కారం, ఒక విలువలు నేర్పిండు, విలువలతో కూడినటువంటి రాజకీయం చేయమని చెప్పిండు, వాస్తవాలు చెప్పమని చెప్పిండు ప్రజలకు. మరి సీతారామ ప్రాజెక్టు నీళ్ళు ఎత్తిపోతా ఉన్నాయి. మరి కేసీఆర్ గారు ప్రతి బొట్టులో కేసీఆర్ కనపడతా ఉన్నాడు ఇవాళ. మరి మీరేం చెప్తా ఉన్నారు? కేవలం 3 మంత్రులు పోటీపడి సాగర్ కెనాల్ కింద పారేటువంటి 2 పంటలు పండే భూముల కోసం పోటీపడి మా నీళ్ళు ఇక్కడ మా భద్రాద్రి జిల్లా రైతాంగానికి నోట్ల మన్ను పోసి తీరని అన్యాయం చేస్తూ ఈ నీళ్ళని అక్కడికి తీసుకుపోతా ఉన్నాం. మరి నువ్వు పూర్తి చేసింది ఎక్కడా? ఎన్ని ఎకరాలకు భద్రాద్రి జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇస్తా ఉన్నావో దాని గురించి ఎందుకు మాట్లాడలేదు?
మా భద్రాద్రి జిల్లా రైతాంగానికి చేసినటువంటి తీవ్ర నష్టాన్ని నువ్వు ఎందుకు మాట్లాడలేదు, దానికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈరోజు. అట్లాగే మనం బయటికి పోతే, హైదరాబాద్ పోతే మనకున్నటువంటి బిజీ సమయంలో హోటల్లో స్నానం చేసో లేకపోతే ఇళ్లల్లో కూడా ఎక్కడ ఉంటే జొమాటో కానీ లేకపోతే ఇంకే యాప్లు ఉన్నాయి కొన్ని. యాప్ మనం పెట్టగానే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అని పెట్టగానే ఇమీడియట్గా మన ఇంటికి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మనం ఏది ఆర్డర్ పెడితే అది ఇమీడియట్గా వస్తుంది. టెక్నాలజీని ఉపయోగిస్తుంటా ఉన్నారు. సరే, అన్ఎంప్లాయీస్ కొంతమంది దాని మీద ఆధారపడి తీస్తూ ఉన్నారు. మరి నీ ప్రభుత్వం ఎడిపోతా ఉంది, టెక్నాలజీని ఏం ఉపయోగిస్తా ఉన్నావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. దాని గురించి నువ్వు ఎందుకు చెప్పలేదు? యాపు నీ గోడాములే యూరియా బస్తా లేదు రైతులకి, యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు. పోలీసులను పెట్టి పోలీస్ స్టేషన్లో యూరియా బస్తాలు అమ్మిస్తా ఉన్నావు నువ్వు. మరి ఇటువంటి అప్పుడు యాప్ తీసుకొచ్చిన టెక్నాలజీ అనేది ముందుకు పోవాలన్నా వెనక్కి రావాలన్నా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా. యూరియా బస్తా కావాలని ఒక రైతు, నేనే రైతుని, నేను స్వతహాగా నేను రైతు, నేను వ్యవసాయం చేస్తా ఉన్నా. మరి నేను యాప్ బుక్ చేసి నాకు 2 యూరియా బస్తాలు 2 డిఏపి బస్తాలు కావాలని చెప్పి యాప్ బుక్ చేస్తే అవి నా ఇంటికి తెచ్చేయాలి, నా పొలం దగ్గర వేయాలి. వేస్తే నువ్వు టెక్నాలజీని ఉపయోగించి నువ్వు రైతుకు బాగా సహాయం చేసినావు అని చెప్పేసి మేము గొప్పలు చెప్పుకుంటాం. కానీ యాప్లో పెడతాడా నీకు లేనే లేదు, యాప్ పెడితివి అంటే నువ్వు ఇయ్యలేక తొండి చేస్తూ మొండి చేస్తూ ప్రజలతో టైం పాస్ చేస్తూ రాజకీయం చేస్తా ఉన్నావు తప్ప నీ యాప్ పెట్టి ఏ ఉపయోగం అయ్యా అని అడుగుతా ఉన్నా నేను. యాప్ పెట్టి నువ్వు ఏం ఉపయోగం, దేనికోసం పెట్టినావు అని అడుగుతా ఉన్నా నేను. ఏ ఒక్క రైతుకు యాప్ పెడితే ఇంటికాడ బస్తా వచ్చిందా, దానికి నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేదు నిన్న ఖమ్మం మీటింగ్లో అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే 10 ఏళ్ల ప్రగతిలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల ప్రగతిలో ఏ రోజైనా కానీ కరెంటు పోయిందా? అట్లాగే ఏ రోజైనా కానీ యూరియా బస్తా కొరత వచ్చిందా? రైతుకు సంబంధించి రైతు బీమా ఆగిందా? అట్లాగే రైతు బంధు ఆగిందా? కొనుగోలు కేంద్రాలు కరోనా లాంటి కఠినమైనటువంటి తీవ్రమైనటువంటి మరి పరిస్థితులలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపిండా కేసీఆర్ గారు అని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పకపోయి అడ్డుగోలుగా పడి మా నాయకుల మీద అడ్డుగోలు తిట్ల పురాణం తప్ప నువ్వు చేసింది ఏది లేదు. ఈ జిల్లా ప్రజాప్రతినిధులంతా కూడా సిగ్గుపడాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించి కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాల మీద ప్రగతి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. కానీ మరి మీ 2.5 సంవత్సరాలు దగ్గర 30 నెలలు అవుతా ఉంది. మీ 30 నెలల ప్రగతిని చూపించే అటువంటి దమ్ము మీకుందా అని అడుగుతా ఉన్నాను ఇప్పుడు. అట్లాగే ఆనాడు రైతులకు సంబంధించి ఆ రోజు దగ్గర ఒక 37 రకాల పంటలు పండటానికి మనం అవకాశం ఇచ్చినాం. రైతులు ఏది పండించుకుంటే దాన్ని కొనుగోలు చేసినాం. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే, చేయను అని అంటే ఆ రోజు నువ్వు ప్రతిపక్షం నుండి ఏం మాట్లాడినావయా? నువ్వు ఏం బీకుతానవు? కేంద్ర ప్రభుత్వం కొనకపోతే నువ్వు ఏం చేస్తావని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. నీ దగ్గర డబ్బులు లేవా? నీ ప్రభుత్వంలో మరి అడకదింతా ఉన్నావా నువ్వు అని చెప్పి ఇష్టం వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి మాట్లాడినావు. కానీ ఆ రోజు మేము కేంద్ర ప్రభుత్వం కొననంటే ప్రజాప్రతినిధులుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మిమ్మల్ని కూడా రమ్మని చెప్పినాం. మీరు రాలే ఆ రోజు. కానీ మేము అందరం కలిసిపోయి ఢిల్లీలో బీజేపీ పార్టీని మెడలు వంచి కొనుగోలు చేయించడం తప్ప మేము ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. మాది రైతు ప్రభుత్వం, ఆ రోజు రైతు సంక్షేమ ప్రభుత్వంగా, రైతు బిడ్డగా మా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున రైతాంగాన్ని ఆదుకున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా కనపడతా ఉంది. కానీ నువ్వేం చేస్తావు? ఇవాళ తప్పించుకుంటా ఉన్నావు. వాడు కొనట్లేదు, నేనేం చేయాలి అని చెప్పాట. మరి నీ దగ్గర డబ్బులు లేవా? మరి నువ్వెందుకు కొనుగోలు చేయట్లేదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దానికి నువ్వు సమాధానం చెప్పాలి. అది ఎందుకు సమాధానం చెప్పలేదు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లాగే నిన్న ఇంకోటి మాట్లాడుతూ నువ్వేం మాట్లాడినవయ్యా? హరీష్ రావు గారు బీజేపీతోని కుమ్మక్కై నువ్వు బీజేపీలోకి పోతావు, మరి నువ్వు భద్రాద్రి రాముని మీద ఓటేసి నువ్వు చెప్పు అన్నావు.